యేసు ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని ఆయన లేఖనం సెలవిస్తూ ఉంది. మరణము మానవునికి రెండు రకాలుగా వస్తూ ఉంది. ఒకటి శరీర మరణము, రెండవది ఆత్మ మరణం. శరీర మరణము ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అది 50 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఒకవేళ 1000 సంవత్సరములు బ్రతికినా కూడా మరణము తప్పదు ఇక్కడ. అయితే మరి ఆయన లేఖనం అంటా ఉంది, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం అంటా ఉంది. రెండో మరణము తప్పించుట ఆయన వశంలో ఉన్నది, ఇక ఎవరి వశంలో కూడా లేదు. ఆ రెండో మరణమే ఆత్మ మరణం. ఆత్మ మరణము తప్పించేటకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి మానవులను ఎంతగానో ప్రేమించి, ఏ మంచితనము లేని మానవులను ప్రేమించి కలవరసుల్లో ప్రాణత్యాగం చేసినాడు. ఆ రెండో మరణము తప్పించుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి ప్రాణత్యాగం చేసినాడు, రక్తాన్ని కార్చినాడు, శిలువలో మరణించి మరణాన్ని గెలిచినాడు, మరలా తిరిగి రానైన ప్రభు అయినాడు. అందుకే ఆయన లేఖనం అంటా ఉంది, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కార్చి మానవులను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తానంటా ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా విశ్రాంతి ఉన్నది, నెమ్మది ఉన్నది. పాపము నుండి విశ్రాంతి, నిత్యనరకము నుండి విశ్రాంతి, రోగము నుంచి విశ్రాంతి, ప్రతి సమస్యను కూడా విశ్రాంతిని ఇస్తా ఉన్నాడు, బాగు చేస్తా ఉన్నాడు. ఇందులో నువ్వు గ్రహించుకొని ఈ కొద్ది కాలంలో ఈ కొద్దిపాటి ఆయుష్ మనకి ఇచ్చినాడు. అది 60, 30, 70, 80, 100 సత్యాన్ని తెలుసుకొని ప్రభుని అంగీకరించుకొని ఆ రెండో మరణం తప్పించుకో. ఆయన నిన్ను ప్రేమించి పిలుస్తా ఉన్నాడు. యేసు రక్తము అది పాపము కడిగినని ఆయన లేఖనం సెలవిస్తూ ఉంది. ఎడ్ల రక్తము, మేకల రక్తము పాపము తీసివేత అసాధ్యం, కానీ దేవుని యొక్క రక్తము తీసివేస్తూ ఉంది. ఆయన రక్తం ఎలాంటిదంటే నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధ రక్తము. కాబట్టి దేవుని ప్రేమైన పిల్లారా, దీన్ని గ్రహించుకొని రక్షణ పొందమని ప్రేమపూర్వకంగా మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం.